ద్వారా జీవింపచేయును. అంటే ఇంగ్లీష్‌లో క్వికెన్ అంటే లేని దానిని పుట్టించే ప్రభువు. इधर आत्मा के द्वारा जिलाएगा, मतलब वो जो नहीं है उसको परमेश्वर ने उत्पन्न करेगा। ఆ! మరి లేని వాటిని కలుగచేసే ప్రభువు. ఉన్న లేని వాటిని అంటే ఆయన చెప్పగానే అవన్నీ ఏమవుతాయంట? మృతమైన శరీరము. ఇప్పుడు ప్రదానం చేయబడింది అంతవరకే. పురుషుని యొక్క కలయిక ఆమెలో లేదు కాబట్టి, నిన్ను మాట ఇచ్చాను. నేను ఆ మాటను అర్థము చేస్తాను. నేను నిరర్ధకము చెయ్యను. నేను మాట ఇచ్చిన దానిని నేను నెరవేరుస్తాను. పరిశుద్ధాత్మ ద్వారా నువ్వేం చేస్తావు? గర్భం ధరిస్తావు. పరిశుద్ధాత్మ ఏం చేస్తదంట? జీవింపజేస్తది. లేని వాటిని ఉన్నట్టుగా చేస్తది. इधर पवित्र आत्मा जो नहीं है वो है करके परमेश्वर ఆ! वैसे वो उत्पन्न करेगा। इधर वो मंगली किया गया है लेकिन शादी नहीं हुआ है। लेकिन ఆ! परमेश्वर जो नहीं है वो करता है, वो उत्पन्न करता है करके इधर जिलाएगा परमेश्वर करके इधर आत्मा के द्वारा बोल रहे हैं। ఆ! మొదటి పేతురు पहले మొదటి पत्र పేతురు पहले మొదటి पत्र పేతురు మూడవ అధ్యాయము 18వ వచనం. पहले पत्र 3 का 18 3:18 హ్మ్. మొదటి పేతురు 3 18వ వచనము. దేవుని చిత్తం ఆలకించిన ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పట్ట బహు మంచిది. ఏలి అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి. ఆత్మ విషయంలో ఆత్మ ఏం చేస్తదంట? బ్రతికిస్తాది. పరిశుద్ధాత్మ బ్రతికింప చేస్తుంది. आत्मा के भाव से जिलाया गया, पवित्र ఉమ్. आत्मा जिलाता है। 2 3:6 आंटी 2 కొరింథియన్స్ दूसरा कोरिन्थी 3 का 3 3 का 6 क्षमा कीजिए, दूसरा कोरिन्थी 3 का 6 ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారమవులకు మాకు సామర్థ్యము కలుగజేసింది. అక్షరము చంపును గాని ఆత్మ జీవింప చేయును. జీవింప చేస్తాది. इधर आत्मा जिलाता है, आत्मा जिलाता है। మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? మరియా యొక్క గర్భంలో ఒక జీవాన్ని తీసుకొని వస్తున్నాడు. पवित्र आत्मा परमेश्वर मरिया का गर्भ में एक जीवन को लेके आ रहे हैं। మరి యోబు గ్రంథము अयूब का किताब యోబు గ్రంథము अयूब का किताब 33వ అధ్యాయము 37 अध्याय 33 अध्याय 13వ వచనము చివరి భాగము 13 वचन ఇది 13 ఎలా वचन आखिरी ఇది ఎలా జరుగునని మరియా అడుగుతుంది కదా. 13 చివరిలో దేవుడు నరుల శక్తి మించినవాడు. इधर कैसे होगा करके मरियम ने पूछ रहे हैं ना। इधर యోబు 1:34లో చివరి భాగం. अयूब का एक 34 आखिरी बात 13 सॉरी 13 का आखिरी बात अयूब का 1 का 13 का आखिरी भाग में నరుల శక్తికి మించినవాడు. आंटी దేవుడు నరుల శక్తికి మించినవాడు. రెఫరెన్స్ ఏంటంటే అయ్యూబ్ యోబు గ్రంథము 13 మీకు దేవుడు నరుల శక్తికి మించినవాడు. 13:33 అండి. 13 13 क्षमा कीजिए 33 का 13 చివరి భాగం 33 का 13
क्षमा कीजिए 33 का 13 आखिरी भाग आप लोग देखिए 33 13 हाँ, कि वो अपनी किसी बात का लेखा नहीं देता। దేవుడు 33 నరుల अगले శక్తికి మించినవాడు. ओके इसमें नहीं है परमेश्वर मनुष्य का शक्ति से अधिक है। इधर ఆ! नहीं लिखा है और ఆ! वचन में होगा। नहीं, 12 ఆ! 12 पद में है, 12 पद में है। 12 पद में देखिए देख मैं मुझे उत्तर देता हूँ इस बात में तू सच्चा नहीं है क्योंकि परमेश्वर मनुष्य से बड़ा है। ఆ! हिंदी में దేవుడు 12 वचन में है देखिए। నరుల శక్తికి మించినవాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుని సహాయము ప్లస్ ఆయన నరుల శక్తికి మించినవాడు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నరుల శక్తికి మించిన దాని ద్వారా ప్రభువుని మరియా యొక్క గర్భములోనికి దూత పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆమె గర్భము ధరించినది. परमेश्वर मनुष्य से बड़ा है इसलिए पवित्र आत्मा के द्वारा मरियम ने गर्भवती हुआ। मरियम का गर्भ में जीवन आया। ఆ ఇక్కడ మళ్ళీ 37వ వచనంలో లూకా 1:37 దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. इधर लूका सुसमाचार 1 का 35 में परमेश्वर जो बोला है वो कभी भी व्यर्थ नहीं होगा। ఆ యోబు 34 గ్రంథము 37 अय्यूब దేవుడు का చెప్పిన किताब అయూబ్ 9 లూకా 37 सॉरी लूक 1 का 37 ఆ దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. 1 का 37 में परमेश्वर जो बोला है वो कभी भी व्यर्थ नहीं होगा। యోబు प्रभावित नहीं होना है। యోబు గ్రంథము 23:14 अय्यूब का किताब 23 अध्याय 14 वचन। అట్టి పనులు ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. నాకు విధింపబడిన ఆయన నెరవేర్చును. అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. ఇటువంటి అద్భుతమైన కార్యాలు దేవుడు అనేక काम बहुत జరిగించువాడు. क्षमा कीजिए वैसे काम वो बहुत परमेश्वर ने किया है करके 23 का 14 में लिखा है। నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చును. అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించేవాడు. దేవుడికి అసాధ్యమైనది నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? परमेश्वर को असंभव कुछ भी नहीं है। मेरे लिए असंभव कुछ भी है करके परमेश्वर पूछ रहे हैं। కీర్తనల గ్రంథం 119 106 भजन संहिता 119 और 119 का 106 నీ న్యాయ విధులను అనుసరించి నేను నడిచేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. 119 106 मैंने शपथ खाई और ठान लिया है कि मैं तेरे धर्ममय नियमों के अनुसार चलूंगा। నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చేదను. మాట ఇచ్చి నెరవేర్చే ప్రభువు. मैं शपथ किया मेरा वचन को मैं पूरा करूंगा। मतलब परमेश्वर वचन देगा और उसको पूरा करेगा। దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. మరి అంటుంది परमेश्वर जो बोला है वो कभी भी व्यर्थ नहीं होगा। అది మరియా చెప్తుంది. वो प्रभाव रहित नहीं होगा करके मरियम ने बोल रहे। 38లో అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఏమంటుంది? ఇదిగో ప్రభు దాసురాలను. 38 वचन में 38 में देख मैं प्रभु की दासी हूँ करके मरियम ने बोल। దాసురాలు అని అంటే
నీ క్రింద ఉన్న నువ్వు ఏది చెప్తే నేను జరిగించుకోవడానికి నా ఇష్టం ఏది లేదు. అంతా చేతి క్రింద ఉన్నా. दासी मतलब आप जो बोलेगा वो करूंगी, मेरा हाथ में कुछ भी नहीं है, आपका हाथ के नीचे है करके बोल रहे हैं। ఆ రోమా రోమా 6:13. रोमियो का किताब 6 का 13 6:13 6:13. రోమా 6:13. रोमियो का మిమ్మును किताब మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. आ, आ, और ना अपने अंगों को अधर्म के हथियार होने के लिए पाप को सौंपो, और अपने आप को मरे हुओं में से जी उठा हुआ जानकर परमेश्वर को सौंपो, और अपने अंगों को अपने आप को परमेश्वर को सौंपो। ఆ మీ అవయవములను ప్రభువునకు అప్పగించడి. మరియా తన జీవితం అంతటిని, తన శరీరం అంతటిని, ప్రభువా నువ్వేం చేసుకుంటావో చేసుకో, ఎట్లా आ, ఇస్తావో मर, కుమారుడు. ఆ मरियम तुम्हारे अंगों को परमेश्वर को सौंपो। मरियम इधर देखेगा तो प्रभु आप जो करेगा वो कीजिए करके अपने आप को परमेश्वर को सौंप दिया। ఆ మరి ఇక్కడ 46వ వచనంలో అప్పుడు మరియా ఏం చేస్తుందంటే ప్రభువుని ఆరాధిస్తూ 49లో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. इधर 46 में लूका सुसमाचार 1 46 और 49 में परमेश्वर को आराधना करते हुए 49 में, क्योंकि उस शक्तिमान ने मेरे लिए बड़े-बड़े काम किए हैं, उसके नाम पवित्र है। ఆ మరి అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. ఈమె ధన్యమైన స్త్రీగా తన్ను తానే ఆరాధనలో ప్రభువునకు సమర్పించుకుంటుంది. सब युग-युग के लोग मुझे धन्य कहेंगे करके अपने आप को आराधना में परमेश्वर को सौंप कर बोल रहे हैं। మరి ఇప్పుడు ఈ ధన్యురాలైన స్త్రీ ఈ చూడండి 2వ అధ్యాయానికి వచ్చేటకల్లా లూకా ये సువార్త ये 2వ ये धन्य स्त्री लूका सुसमाचार 2 वचन में वैसे वैसे बोल रहे हैं। 18, 19, 20. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులన్నిటిని గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. 2 अध्याय लूका समाचार 2 अध्याय 18, 19 और 20 में इधर मरियम ने बोल रहे सब सुनने वालों ने उन बातों से जो गडरियों ने उनसे कही आश्चर्य किया, परंतु मरियम ये सब बातें अपने मन में रखकर सोचती रही, और गडरियों जैसा उनसे कहा गया था वैसे ही सब सुनकर और देखकर परमेश्वर की महिमा और स्तुति करते हुए लौट गए। ఆ ఇక్కడ ఏమైందంటే తన హృదయములో తల పోసుకొనుచు భద్రము చేసుకున్నది. మరి इधर मरियम अपना हृदय में वो मनन याद करते हुए याद कर रही है, हृदय में रखा है। మరి తల పోసుకుంటున్నామా? దేవుడు చెప్పిన మాటలు మనతో ఈ దేవుడు ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏ మాటలైతే దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాయో వాటిని మనం తలపోసుకుంటున్నామా? విని తలపోసుకుంటూ ఏం చేసిందంట? భద్రం చేసుకున్నది, హృదయంలో భద్రము చేసుకున్నది. इधर मरियम मतलब जो परमेश्वर ने बोला है वो हृदय में रख वो बार बार याद कर रही है। ऐसे हमको परमेश्वर जो वाचा दिया, जो हमसे परमेश्वर बात कर रहे हैं
उसको बार-बार हम याद कर कर हृदय में हम रख रहे हैं क्या? మరి ఇక్కడ లూకా సువార్త రెండవ అధ్యాయము लूका सुसमाचार 2 अध्याय 2:51. 51 అంతటా 251 ఆయన వారి నుండి బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. ఇక్కడ अ, इधर हम देखेगा तो माता इधर देखेगा तो तब वो उनके साथ गया और नासरत में आया और उनके वश में रहा और उसकी माता ने ये सब बातें अपने मन में रखी। మరి ఈ దినమున మరియా గొల్లలు చెప్పిన మాటలు భద్రం చేసుకుంటూ ఉంది. తర్వాత కుమారుడు చెప్పిన మాటలను కూడా భద్రం చేసుకుంది. కుమారుడు దేవాలయమునకు తల్లి తండ్రి కుమారుడు దేవాలయమునకు వెళ్ళి పండగ జరిగించిన తర్వాత వెనక్కి తిరిగి ఇంటికి వస్తుంటే ఆయన కనబడలే. మళ్ళీ వీళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు వెనక్కి వచ్చిస్తే ఆయన మంచి జ్ఞానం కలిగిన వారి మధ్య కూర్చుని వాళ్ళతోటి దేవుని కార్యాలను ఏం చేస్తున్నాడంట, అన్నిటినీ తర్కిస్తూ ఉన్నాడు. తర్కిస్తూ ఉంటే ఏంటనైనా మీ కొరకు నేను వెతికాను, నువ్వు కనబడలేదనంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? తండ్రి పనులు అని చెప్పినప్పుడు తండ్రి పనులేంటో అని ఆయన వివరించి చెప్పినప్పుడు మరి ఆ మాటలను భద్ర చేసినలా ఉన్నది. इधर हम देखेगा तो गडरियों ने जो बोला वो मरियम ने अपना मन में रखी और इधर अपना बेटा जो बोला है वो भी मन में रखा है। उन लोग जब पूरा परिवार जब भवन में गया उस समय उन लोग घर वापस आने का समय यीशु मसीह उनका संग नहीं आया। अरे यीशु मसीह हमारा संग नहीं है, कहाँ है करके उन लोग ढूंढ कर फिर भवन में जाके देखा और वो ज्ञानियों के बीच में यीशु मसीह बैठा था और उधर ज्ञान का बातों को परमेश्वर का वचन को उन लोग देख रहे थे, तर्क वितर्क कर रहे थे। उस समय मरियम ने उन यीशु मसीह को देखकर उसके बाद मैं कितना चिंतित हुआ, आप हमारा संग नहीं आया करके जब पूछा था उस समय यीशु मसीह ने उत्तर दिया, मैं मेरा पिता का काम में रहना है, आप नहीं जानते हैं करके बोला। तब वो पूरा सब बातों को मरियम ने अपना मन में रखी है। మరి గొల్లలు చెప్పిన మాటలు భద్రం చేసుకుంది. తర్వాత गड- మరి కుమారుడు చెప్పిన మాటలను కూడా భద్రం చేసుకుంది. ఈ దినమున మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, ఎంతవరకు మనం భద్రం చేసుకుంటున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం, ఎంతవరకు మనం భద్రం చేసుకుంటున్నాం? అట్లా భద్రం చేసుకున్న వాళ్ళే ధన్యులు. तो मरियम ने गडरियम ने जो बोला वो भी मन में रखी और अपना पुत्र यीशु मसीह जो बोला वो भी मन में रखी। ऐसे ही आजकल दिनों में हम जो सुनते हैं, हम मन में रख रहे हैं क्या? जो पढ़ रहे हैं वचन वो हम अपना मन में रख रहे हैं क्या? कि जन वैसे मन में रख रहे हैं। अगर वैसे मन में रखेगा तो उन लोग धन्य है। మరి మన ధన్యులం మనసులో హృదయంలో భద్రం చేసుకునే కాదు, ఇంకొకటి కూడా ఉంది. చూడండి 2వ అధ్యాయంలో ఇక్కడ ముగ్గురు మనకు వెళ్ళి ప్రభువును ప్రతిష్ఠించాలి అని వెళ్ళినప్పుడు అక్కడ ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడంట, ప్రభువును చూచి ఆమె మరియాతో అంటున్నాడు. 35వ వచనం 2:35 మరియు इधर నీ लूका सुसमाचार 2 का 35 में 2:35 में हम देखेगा तो यीशु मसीह को उधर परमेश्वर के लिए प्रतिष्ठित करने के लिए जब भवन में गया उस समय क्या बोला हम देख सकते हैं। ప్రధాన యాజకుడు ఏం చెప్తున్నాడంటే, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను.
इधर प्रधान याजक क्या बोल रहे हैं कि हम देखेगा तो तुम्हारा इससे बहुत हृदयों के विचार प्रकट होंगे। तुम्हारा हृदय में एक तलवार जाएगा करके इधर बोल रहे हैं। హృదయంలో భద్రం చేసుకునే కాదు, హృదయంలోనికి ఖడ్గము తీసుకొని పోయిన వారే ధన్యులు. ఖడ్గం అంటే ఏమిటి అనంటే, చూడండి, మరి యేసు ప్రభుని మరి ఈ లోకమునకు మరియా తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చిన తర్వాత మరి పుట్టినే చెప్తూ ఉన్నారు. ఏం చెప్పాడు? ఈయన సర్వలోకము కొరకే ప్రాణం పెడతాడు అని చెప్పినప్పుడు మరియా హృదయములోనికి ఈ యొక్క 35వ వచనం ద్వారా ఖడ్గము హృదయములోనికి దూసుకుని పోయినది. वरन तेरा प्राण भी तलवार से वार पार छिद जाएगा। मतलब वो इधर ఆ गडरियों में जो बोला है वो हृदय में रखा और उनका मन में तलवार से वार पार छिद किया गया है। అటువంటి వారే ధన్యులు. మరి ఈ ఖడ్గం ఎట్లా పోయింది? ఆ ఆయన ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఆమె యొక్క मत्ती కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. मत्ती सुसमाचार 1 का 21 में वो पुत्री ठहरेगी और तू उसका नाम यीशु रखना, क्योंकि वो अपने लोगों का उनके पापों से उद्धार करेगा। ఆ మరి ఇప్పుడు రక్షించును, ఆయన తన ప్రజలను వారి పాపల నుండి రక్షించును అంటే ఆయన తప్పక మరణిస్తాడు, నీ కుమారుడు మరణిస్తాడు అని సుమయోను ఏం చెప్తున్నాడు తల్లికి? నీ యొక్క గర్భములోనికి, నీ కడుపులోనికి ఒక కత్తి దూసుకొని పోవును. उद्धार करेगा मतलब वो अपना पापों से यीशु मसीह उद्धार करेगा। मतलब वो तुम्हारा गर्भ में, तुम्हारा हृदय में एक तलवार जाएगा करके सिमियोन ने बोल रहे हैं मरियम से। మరి ఆ ఖడ్గమును తల్లి చూడగుతూ వచ్చింది. చూడండి యోహాను సువార్త యోహన్నా सुसमाचार आप लोग देखिए 9th చాప్టర్ 9వ अध्याय 9th चैप्टर 25వ వచనం. 25 वचन। ఆయన తల్లి సోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేన మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. 19 का क्षमा कीजिए 19 का 25 1925 1925 अतः सैनिकों ने ऐसे ही किया। यीशु के क्रूस के पास उसकी माता और उसकी माता की बहन क्लोफास की पत्नी मरियम और मरियम मगदलीनी खड़ी थी। ఇది ఖడ్గం దూసుకుని పోవును, నీ కుమారుడు సర్వలోకము కొరకే ప్రాణం పెడతాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టావు కదా, ఇప్పుడు నీ ఖడ్గం దూసుకొని పోవడం ఏంటి అనంటే, సిలువ దగ్గర సిలువ అనుభవిస్తున్నప్పుడు ఆయనకు ముండ్ల కిరీటము, చేతులకు మేకులు, తర్వాత పక్కన బల్లెపోటు, కాళ్ళకు మేకులు కొడుతున్నప్పుడు తల్లి యొక్క గర్భములోనికి, కడుపులోనికి ఖడ్గము దూసుకొని పోయినది. సుమయోను ప్రధాన యాజకుడు చెప్తూ ఉన్నాడు. इधर हम देखेगा तो तलवार अंदर जाना मतलब सिमोन जब वैसे बोला मतलब वो क्रूस का पास यीशु मसीह जब क्रूस का ऊपर गया और उनका ऊपर कांटों का मुकुट रखा है और उनका हाथों में कीला कीला डाला है और बालू से बगल में वो किया है। वो पूरा वो देख के वो ही है अर्थ मतलब उनका अंदर का एक तलवार जाएगा मतलब यीशु मसीह का मृत्यु अपना आंखों से देखना वो ही है। మరి ఇది నువ్వు ధరించిన గర్భము, నీ కూర్చిన స్తనములు ధన్యములైనవి అని మరియను గురించి ఆ స్త్రీ చెప్పిన మాట ధన్యత. ఈ దినమున మనము ధన్యులముగా ఉంటున్నామా? మన గర్భములోనికి, మన కడుపులోనికి ఖడ్గం దూసుకుపోయిందా?
అంతేకాదు ఆ! మనము మరియ తల పోసుకొనుచు ధ్యానిస్తూ భద్రం చేసుకుంటేనే మనము ధన్యులముగా అవుతాం. అందుకనే మరియా ప్రభుని ఆరాధిస్తూ ఇది మొదలుకొని అన్ని తరపుల వారు నన్ను ధన్యురాలందురు అని ఆ! తను తను ఆ ప్రభుని ఆరాధించేదిగా ఉన్నది. అందుకనే ఈ దినమున మనము ధన్యురాలముగా అనబడాలంటే ఇటువంటి అనుభవంలోనికి వెళ్ళాలని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడు. वैसे ही मरियम ने ये धन्यता मतलब परमेश्वर का यीशु मसीह का माता है। मतलब वैसे जैसे यीशु मसीह का मृत्यु को देखकर उनका हृदय के अंदर कट तलवार गया है, वैसे हम भी परमेश्वर के वचन को सुनकर ध्यान कर हमारा हृदय में रखना है और उसके लिए हम प्रेरित होना है। वही मतलब वही हमारा अंदर तलवार जाना है। वैसे हम वचन को हमारा हृदय का अंदर रखेगा तो हम भी धन्य है, मरियम जैसे हम भी धन्य है। మరి ఈ దినమున మనము కూడా ధన్యులముగా ఉండాలనంటే హృదయములో భద్రం చేసుకోవాలా. మన హృదయములోనికి కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములు రావటం ద్వారా మనము కూడా ఏమవుతామంట ధన్యులముగా పిలువబడతాం. కాబట్టి అటువంటి ధన్యతలోనికి వాళ్ళని ప్రభు మరియ వలె మనం ధన్యులముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడి ఈ వాక్యమును దీవించును గాక. हम भी मरियम जैसे धन्य होने के लिए हमारा जीवन में भी हमारा हमारा जीवन में भी वचन को हम लागू करना है, वचन को हमारा मन में रखना है और मरियम जैसे हमारा जीवन में भी कष्ट संकट परिश्रम वो आने के लिए हम देना है। जब वो आएगा वैसे ही हम हमारा अंदर भी तलवार जाएगा, मतलब वैसे मरियम जैसे हम भी जब वचन को हमारा मन में रखेंगे परमेश्वर के लिए निंदा संकट क्लेश जब उठाएंगे तब हम धन्य है। దేవుడి వాక్యమును దీవించును గాక. परमेश्वर ये वचन को आशीष करे। ప్రార్థన చేయమ్మా, నువ్వే చేయి. ప్రార్థన ప్రార్థన చేసుకుందాము. ప్రేమల తండ్రి, జీవన ప్రభా, ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవ, మీ బంగారు పాదాలకు ఎన్నే ఉన్నాను స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం నాయన. ఆకాశ మహాకాశాలు సైతం పడిరాని దేవ స్తోత్రాలు. ఈ యొక్క ఉదయ కాలంలో మరి మీరు ఎన్నో విషయాలు మరి మరియం గురించి మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా, అందుకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి ప్రభా. మరి మరియా మరి తన యొక్క జీవితంలో మరి యేసు ప్రభు గురించి తన కుమారుని గురించి చెప్పబడినవన్నీ కూడా తన హృదయంలో దాచుకుంటా వచ్చింది నాయన. మరి గొల్లలు ప్రభా, గొర్రెల కాపులు చెప్పింది కూడా తన మనసులో పెట్టుకునింది తండ్రి ప్రభా. మరి ఆ విధంగా తన కుమారుడు చెప్పింది కూడా తన మనసులో పెట్టుకునింది ప్రభా. మరి ఆ విధంగా ప్రభా మరి మిమ్మల్ని ఆరాధిస్తా ఉంది. తనను పొడిచినటువంటి స్థలములు ధన్యములు అయినవి అని ప్రభా. మరి తన హృదయంలోకి ప్రభా ఖడ్గము వెళ్తుంది అని ప్రభా చెప్పబడిన రీతిగా మరి ఆ విధంగా ప్రభా తను తన తన కళ్ళ ఎదుటనే తన కుమారుడు సెలవుకు అప్పగించబడినప్పుడు నాయన ప్రభా మరి ఎంతో దుఃఖిస్తా వచ్చింది. ఆ విధంగా మా యొక్క జీవితంలో కూడా నాయన ప్రభా మేము కూడా మరి ప్రభా మీ యొక్క వాక్యాన్ని వినాలి నాయన. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది చదవాలి, వినాలి, తర్వాత మా హృదయంలో దాచుకోవాలని ఆ విధంగా ప్రభా మా యొక్క జీవితంలోకి కష్టాలు, దుఃఖము, బాధ, ఇవన్నీ అవమానం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మరి సంతోషంతో భరించినప్పుడు మేము కూడా మరియ వలె ధన్యులము అనేసి మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. అందుకే స్తోత్రాలు నాయన ప్రభా. ఎన్నోసార్లు ఆ కష్టాలను ప్రభా మరి మేము ప్రభా ఎందుకు అనేసి మేము ప్రశ్నించేటువంటి వారంగా ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి నాయన ప్రభా. సంతోషంతో ప్రభా మరి ఆ కష్టాన్ని కూడా అనుభవించడానికి ఇష్టపడడానికి ప్రభా మాకు సహాయం చేయండి నాయన. మరి మీరే కనికరం చూపించండి. మీ వాక్యాన్ని ఎక్కువగా చదవడానికి మా హృదయంలో పెట్టుకోవడానికి సహాయం చేయండి. మరియ వలె మేము కూడా ధన్యులంగా అవడానికి మాకు సహాయం చేయండి. ఆ విధంగా మీ వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించి మా యొక్క ఆత్మీయ జీవితానికి మరి సంఘానికి కూడా మేము ఉపయోగకరమైనటువంటి సేవకురాండ్లంగా తల్లుల వలె ప్రభా ఉండడానికి మాకు కూడా సహాయం చేయండి ప్రభా. ఆ విధంగా తండ్రి ప్రభా అటువంటి ధన్యతలోనికి
మేమందరం కూడా వచ్చినట్లుగా మరి ప్రభా ఇప్పుడు ఎవరైతే మీ దాసులు మరి ప్రభా మరి వస్తూ వచ్చినారో ఆన్లైన్ లో ప్రభా మీ యొక్క వాక్యము వింటూ వచ్చినటువంటి వారందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ విధంగా మేము ధన్యులుగా అవడానికి సహాయం చేయండి ప్రభా. ఆ విధంగా అనేకులకు ప్రభా ఆశీర్వాదానికి కారణంగా ఉండడానికి సహాయం చేయండి. ఆ విధంగా మీరే సంతోషంతో ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మాకు నేర్పించండి ప్రభా. సహాయం చేయండి ఆయన, కృప చూపించండి. అలాగున ప్రభా మరి ఈ సమయంలో మా తండ్రి ప్రభా జో లాంటిని కూడా మీరు మా మధ్యలో వాడుకుంటూ వచ్చినారు, అందుకే స్తోత్రాలు విన్నాలు చెల్లించుకుంటూ వస్తున్నాము. ట్రాన్స్లేషన్ లో కూడా ఆయన మీరు కృప ఇస్తా వచ్చినారు ప్రభా, అందుకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మీ దాసులను కూడా ప్రభా మరి మా మధ్యలో వాడుకున్నందుకే ఆయన వందనాలు చెల్లిస్తూ మీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యం దయచేయండి. పరిచర్లో మీరు వాడుకుంటున్నారు, అందుకే స్తోత్రాలు. మరి ప్రభా విధంగా మీ కృపను అనుగ్రహించండి, సహాయం చేయండి. ఆ విధంగా మమ్మల్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి బతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు.